సరే, మంచిదండి. తల వంచినది చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగండ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రం నాయన. మరి ఒకసారి నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు దాచినైనా నీ అపారమైన కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినైనా మరలా నీతో ఆనందించగలరు. మీరు ఇచ్చిన కృపను బట్టి నాయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాయన. ఇదిగోనైనా నీ విలువైన మాటల్లోనికి నేను మేము వెళ్ళబోతుండగా మా హృదయాలు సిద్ధపరుచుకున్నాయా, శోధనలో పడకుండా నాయన, శోధన ఎలా అది పనిచేస్తుంది, దాని యొక్క క్రియలు ఎలా ఉంటాయి, ఆ విషయాల గురించి నేను ఆలోచించుండగా మీ కృపను తోడ్పాటును మాకు అనుగ్రహించండి నాయన. మా కొద్దిగా ఉన్న జ్ఞానాన్ని నాయన నీ ఆత్మ సహాయంతో ధారాళంగా అందించండి నాయన. నీ విలువైన వాక్కులను నాయన మా బ్రతుకులో మలుచుకొనగలుగుటకు, శోధనను జయించగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. చెప్పనైనా నేను తగ్గించుకుని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన ఉంటాడు వేడుకుంటున్నాను. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. గత ఆదివారం ఏ విషయం గురించి మాట్లాడుకున్నాం? శోధన అనేది అసలు ఎలా పనిచేస్తుంది, ఓకేనా? దానిలో మాట్లాడుకుంటూ యాకోబు గారు రాసిన పత్రికను మాట్లాడుకున్నాం కదా, అంతేనా? 14 విషయం ఏంటంట, ప్రతి వాడిని ఏం చేస్తాడు? ప్రతి వాడు తన స్వకీయమైన దురాచేత ఎదురుపడతాడు, ఓకేనా? ప్రతి వాడు అంటే అందులో ఎవరెవరు ఉంటారు చెప్పండి? అందరూ ఉంటారు, ఓకేనా? చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు, యవనస్తులు, పురుషులు, స్త్రీలు, పడుచువారు, అధికారులు, మంత్రులు, వీళ్ళందరి గురించి కూడా నేర్చుకున్నాం, ఓకేనా? ప్రతి వారు కూడా ఏముంటుంది చెప్పండి? స్వకీయ దురాశ ఉంటుంది, ఓకేనా? సరే, చూద్దాం అసలు తన స్వకీయ దురాచేత ఏం చేస్తాడు చెప్పండి? ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు? ఏడవపడతాడు, ఓకేనా? తన స్వకీయమైన దురాచేత, ఓకేనా? ఫస్ట్ ఏంటంటే కోరికలు. మనిషికి ఏం చేస్తాడు చెప్పండి? స్వకీయమైన దురాశలో మొదటి ఏంటి చెప్పండి? మనిషి యొక్క కోరికలు, ఓకేనా? మన స్వకీయమైన దురాశల్లో ఉండేదాంట్లో ఏంటంటే మనిషి యొక్క కోరికలు ఏం చేస్తాయి చెప్పండి? అవి మనిషిని ఏం చేస్తాయి? ఆ యొక్క శోధనలోనికి లాగుతాయి. మనిషికి ఉండే కోరికలు కూడా ఏం చేస్తాయి? మన యొక్క దురాశను బట్టి ఏం చేస్తాయి చెప్పండి? కోరికలు ఉండడం కరెక్టే, కానీ ఏంటి చెప్పండి? ఎప్పుడైతే మనకు మించిన కోరిక, అంటే ఏదైతే మంచి పద్ధతి కాని కోరికలు ఉంటాయి ఏం చేస్తాయి చెప్పండి? అవి దానిలోనికి మనం, ఆ శోధనలోనికి మనము వెళ్ళిపోతాం, ఓకేనా? మంచి కోరికలు ఉండడం మంచిదే, కానీ ఎప్పుడైతే ఆ కోరిక మంచికి మించి దాటుతుంది ఏమవుతుంది చెప్పండి? అది చెడుగా మన మీద ప్రభావితమైన చేసి ఏం చేస్తుంది? అది మనల్ని ఏలుతుంటుంది, ఓకేనా? సరే, మరి మంచి కోరికలు అంటే ఏంటి చెప్పండి? కోరికలు ఏంటి చెప్పండి? మంచి కోరికలు ఉంటాయి, చెడు కోరికలు ఉంటాయి. మంచి కోరికలు అంటే ఏంటి చెప్పండి? మంచిగా కోరుకు అంటే మంచి ప్లేస్లో మంచిగా ఉండడం, అంటే మంచి వాటిని, అంటే మనకు ఏవి నాణ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచడం ఏమంటారు చెప్పండి? అవి మంచివైనవి. చెడు విషయాలకు ఎప్పుడైతే మనకు మించి ఏవైతే చెడు దాన్ని కోరుకుంటాం ఏమవుతుంది చెప్పండి? అవి చెడ్డ కోరికలుగా మారిపోయి ఏం చేస్తాయి? మనం దానిలోనికి ఏం చేస్తాయి? లాగేసుకుంటాయి, ఓకేనా? రైట్. మరి మంచి కోరికలు ఏంటంటే చాలామందికి ఏముంటాయి చెప్పండి? మంచి అలవాట్లు ఉంటాయి, ఓకేనా? మంచి అలవాట్లు. ఆ మంచి అలవాట్లు ఏం చేస్తాయంటే వాళ్ళు అవి మలుచుకుని, ఎప్పుడైతే మనం అలవాట్ల వైపు తిరుగుతామో ఆ మంచి అనేది మనలో ఏమవుతుంది చెప్పండి? ఆ మంచి అనే కోరిక అనేది మనలో పెరుగుతుంది, అవునా కదా? చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మంచి అలవాట్లని కొన్ని నేర్పిస్తారు, అవునా కదా? మంచి అలవాట్లు. ఆ మంచి అలవాట్లు నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి? వాళ్ళు అలవాట్లను అలాగే కొనసాగిస్తుంటారు. చెడ్డ అలవాట్లు నేర్చుకోవడానికి ఏం చేస్తారు? ఆ చెడ్డ అలవాట్లను కొనసాగిస్తారు. ఫస్ట్ ఏంటంటే కోరికలు ఉంటాయి, రెండోది ఏంటంటే ఆనందాలు ఉంటాయి. మన ఆనందాలు కూడా ఏం చేస్తాయి చెప్పండి? మన స్వకీయమైన దురాశలోనికి అవి ఏం చేస్తాయి? ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాయి, ఓకేనా? ఆనందం అంటే మనం ఏ విధంగా ఆనందం పొందాలనుకుంటాం? మనకు తిమోతికి రాసిన పత్రికలు ఉంటుంది, ఓకేనా? దేవుని కంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? సుఖానుభవాన్ని, అంటే తమ ఆనందాన్ని ఎక్కువగా ఏం చేస్తారు? వెతుకుంటారు. దేవుడి కంటే ముఖ్యం ఏంటి చెప్పండి? వీళ్ళ ఆనందాలు, వీళ్ళ సుఖాలు, వీళ్ళ లగ్జరీస్ అనేది మనిషికి ఏంటి చెప్పండి? దానివైపు ఎక్కువగా తిరుగుతుంటాడు. మనిషికి దేవుడు ఇచ్చిన మాట కంటే తనకు వచ్చిన ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క సుఖాన్ని ఏం చేస్తాడు మనిషి? కోరుకుంటాడు, ఓకేనా? మనిషి ముఖ్యంగా ఆనందించే దేంట్లో చెప్పండి? ఈ కోరికలు, ఆనందాలు, సుఖాల్లో
మనిషి ఎక్కువగా దేనికి అట్రాక్ట్ అవుతాడంటే ఫస్ట్గా ఏంటంటే భోజనం. ఓకేనా, ఆల్రెడీ చెప్పాను. భోజనం ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది భోజనం? భోజన విషయాలు ఏం చేస్తారు చెప్పండి? అవి వాటిలంటే భోజనం ద్వారా ఏం చేస్తారు చాలామంది? ఆనందించడం. అంటే వాళ్ళకి తింటేనే ఏం చేస్తారు? ఆనందం అని ఉంటుంది. అవునా కదా? సుఖాలకు వస్తేనే మా శరీరాన్ని ఎక్కువ ఏం చేస్తారు? సుఖపెట్టుకోవడం. ఎలాంటి పని చేయకుండా, దానికి ఎలాంటి బాధనివ్వకుండా, ఎలాంటి నొప్పి అనేది ఇవ్వకుండా ఏం చేస్తారు? శరీరాన్ని చాలామంది ఏం చేస్తారు చెప్పండి? అలా సుఖానికి దాన్ని అలవాటు చేస్తుంటారు. ఓకేనా, ఎప్పుడైతే ఈ సుఖానికి అలవాటు చేస్తారో శరీరం అనేది ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? కొద్దిగా అది బద్ధకానికి అలవాటు అయిపోతుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం శరీరాన్ని సుఖపెట్టడం అలవాటు చేస్తామో శరీరం అనేది ఏం చేస్తుంది అంటే అది బద్ధకానికి బాగా ఏమవుతుంది? లోనవుతుంటుంది. ఓకేనా, ఈ శరీర సుఖం అనేది ఎలా ఉంటుందంటే మీరు మ్యాక్సిమం చూసుకోండి, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ఏం చేస్తారు చెప్పండి? ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు? ఎన్ని గంటలు వేస్తారండి? ఒకవేళ 8 o'clock స్కూల్ ఉందనుకోండి, ఏం చేస్తారు? మార్నింగ్ 7కో లేకుంటే 6కో లేసి ఏం చేస్తారు? రెడీ అయిపోతారు. ఓకేనా, ఇలా రెడీ అయ్యి సోమవారం నుంచి శనివారం వరకు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? రెగ్యులర్ అలవాటు. ఈ టైంకి లేవాలి, ఈ టైంకి నేను స్కూల్కి వెళ్ళిపోవాలి. ఓకేనా, కానీ సండే ఏమవుతుంది చెప్పండి వాళ్ళకు? సండే ఏంటి చెప్పండి? సండే అనగానే ఏంటి వాళ్ళకు? ఆ స్కూలే కానీ, కాలేజే కానీ, లేకుంటే పనే కానీ, ఏదైనా ఇతర విషయాలు ఏంటి చెప్పండి వాళ్ళకు? ఆ సండే అనగానే ఏమవుతుంది చెప్పండి? హాలిడే. అంటే ఆ రోజు ఏంటి? హాలిడే. ఆ రోజు ఒక్కరోజు ఏం చేయొచ్చు? శరీరాన్ని అంత ఇబ్బంది పెట్టే అవసరం లేదు. అవునా కదా? ఆ ఒక్కరోజు రెస్ట్ ఇస్తే ఏమవుతుంది? అవునా కదా? ప్రతిరోజు ఎలాగో పొద్దున్నే లేస్తాం, రెడీ కావాలి, వెళ్ళాలి, ఇవన్నీ కూడా రెగ్యులర్ లైఫ్ రొటీన్. దాన్ని అలవాటు చేసడం బంద్ చేసి, కానీ ఒక్కరోజు ఏం చేస్తారు? ఆదివారం ఒక్కరోజు ఏం చేస్తారు? శరీరానికి ఒక్కరోజు ఆ సుఖాన్ని ఇస్తారు. ఏం చేస్తుంది చెప్పండి? మీరు ఎప్పుడైనా సరే మిగిలిన రోజులు అన్నిట్లో ఏం చేస్తారు చెప్పండి? మిగిలిన రోజులు అన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? మీరు మీ పనులు ఉంటాయి, మీకు బిజీ లైఫ్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు? త్వరగా రెడీ అవుతారు, త్వరగా ప్రతిదీ కూడా రెడీ చేసుకుంటారు. ఏమైనా టిఫిన్ కావాలా, భోజనం కావాలా, లేకుంటే మీరు పనులకు వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలి, వాటి అన్నింటిని కూడా ఏం చేసుకుంటారు? సిద్ధపరచుకుంటారు. ఓకేనా, కానీ సండే వస్తాను ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇంకొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. అవునా కదా? చర్చ ఎట్లాగో 11 గంటలకు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఏం చేయొచ్చు? ఇంకొద్దిగా రెస్ట్. అవునా కదా? ఇంకొద్దిగా అలసట తీర్చుకుంటే బాగుంటుంది. అవునా కదా? ఎప్పుడైతే ఈ శరీర సుఖాల కంటే సుఖానికి ఎప్పుడైతే శరీరం అనేది అలవాటు పడుతుంది ఏం చేస్తుంది చెప్పండి? ఏమవుతుంది? శరీరం ఎప్పుడైతే తన సుఖాలకు అలవాటు పడుతుందో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? దాని యొక్క క్రియ అనేది అది కొనసాగించుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే దాని ఇష్టానుసారంగా అది ప్రవర్తించడానికి మన ఇష్టం మీద అది ఉండదు. అవునా కదా? అది మన ఇష్టం మీద కూడా ఏం చేస్తుంది? శరీరం చెప్పినట్టుగా మనం ప్రయత్నం చేయడానికి చేస్తుంటాం. శరీరం ఏదైతే చెప్తుందో దాన్ని చేయడానికి మనము ప్రయత్నం చేస్తుంటాం. అవునా కదా? ఎప్పుడైనా మన రెగ్యులర్ లైఫ్లో ఉన్న దాన్ని ఎప్పుడైతే మనం రొటీన్గా దాన్ని చేయకుండా, రొటీన్ ఉన్న దాన్ని ఎప్పుడైతే మనం శరీర సుఖానికి అది మలుచుకుంటామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం అప్పుడు? శరీరం చెప్పిన మాట అనేది వింటుంటాం. ఓకేనా, సుఖాలు. రెండోదిగా ఏం చేస్తాయంటే, నాలుగోదిగా ఆశలు ఉంటాయి. మనకంటే ఏముంటాయి చెప్పండి? కొన్ని ఆశలు ఉంటాయి. దాని కింద ఏంటి చెప్పండి? ఆశయాలు. ఆశలు వేరు, ఆశయాలు వేరు. అవునా కదా? ఆశ అంటే ఏంటి చెప్పండి? ఆశ అందరికి కూడా ఉండొచ్చు. అవునా? ఆశకు మించింది ఏంటి? ఆశకు మించింది ఏంటండి? అవునా కదా? అత్యాశ. ఆ అత్యాశకి ఎప్పుడైతే వెళ్తామో ఏం చేస్తుంది చెప్పండి? ఆ అత్యాశ అనేది ఏం చేస్తుంది? అది ప్రతి మనిషికి కూడా ఆశలు ఉంటాయండి. కానీ ఏంటి చెప్పండి? ఆ ఆశల వైపుకి వెళ్తే ఏం చేస్తాడు? అత్యాశలోనికి మనిషి వెళ్ళిపోతాడు. ఓకేనా? అత్యాశలోనికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? దాని చేతి ఇడవబడుతుంటాడు మనిషి. మనిషికి ఆశ ఉండడం ఓకే, కానీ అత్యాశలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోతాడు ఏం చేస్తాడు? దాని చేత మనిషి ఈడవబడుతుంటాడు, దాని చేత మనిషి నెట్టివేయబడుతుంటాడు. ఇంకోటి ఏంటంటే ఆశయాలు కూడా ఏం చేస్తాయి చెప్పండి? అవి కూడా మనిషిని ఏం చేస్తాయి? తన స్వకీయ దురాశ చేత ఈడవబడడానికి కారణాలు అవుతాయి. ఓకేనా? చాలామందికి ఆశయాలను ఉంటాయి. ఆశయాలు అంటే తెలుసు కదా?
ఏంటిది ఆశయాలంటే గోల్స్ కొని టార్గెట్స్ అంటే ఈ టైంలో నేను ఏం చేయాలి, దీన్ని కంప్లీట్ చేయాలి, లేకుంటే దీన్ని పూర్తి చేయాలి. ఇవి కూడా ఏం చేస్తాయి, కొన్ని సందర్భాల్లో ప్రతిదానికి టైం టేబుల్ అనేది టార్గెట్ అనేది ఉండడం మంచిదే. కానీ ఎప్పుడైతే ఈ టార్గెట్ అనేది నీకు మించి, నీ అవసరానికి మించి ఎప్పుడైతే అది వెళ్ళిపోతుంది, ఏం చేస్తుంది చెప్పండి, నిన్ను ఏం చేస్తుంది, అవసరానికి నీ ఆశయాలు ఎప్పుడైతే అవసరానికి మించి పెరుగుతాయి అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, అప్పుడు స్వకీయ దురాశ తీరబడతాం. ఓకేనా. ఈ ఆశలను ఏంటంటే ఫస్ట్కి ఏం చేస్తారంటే, మనిషికి ఉండే ఆశ ఏంటంటే, ఫస్ట్ ఆశ ఏముంటుంది చెప్పండి మనిషికి, ఫస్ట్కి ఏమనుకుంటాడు, ఏం లేనప్పుడు ఏమనుకుంటారు చెప్పండి, ఏమీ లేనప్పుడు ఏమనుకుంటారండి, 3 పూటల మాకు తింటుంటే, అవునా కదా. ఫస్ట్ ఆశ ఏంటి, మనిషికి ఏం లేకుంటే 3 పూటలు తింటుంటే చాలే అంట, అవునా కదా. రైట్. 3 పూటలు తిండి అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, కట్టుకోవడానికి బట్టలు బాగుంటే చాలంట, అవునా కదా. రైట్. కట్టుకోవడానికి బట్టలు రాగానే ఏం చేస్తాడు, ఉండడానికి నివాసం కావాలవునా. ఉండడానికి నివాసం రాగానే ఏం చేస్తాడు చెప్పండి, సర్లే నివాసం ఆశ చనిపోతుందా, అవునా. ఉండడానికి నివాసం రాగానే ఇంకేం చేస్తాడు, అవునా కదా. ఆ నివాసం అనేది సరిపోదు, అవునా, ఇంకేదో కావాలి, అవునా. ఎప్పుడైతే మనకు మించి, మన స్తోమతకు మించి ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మన ఆశయాలు ఏం చేస్తాయి, మనల్ని ఏం చేస్తాయి చెప్పండి, సరి అయిన క్రమంలో నడిపించకుండా తప్పుడు మార్గంలోకి వెళ్ళడానికి అవి ఆ స్వకీయ దురాచేత మనము ఈడవబడతాం. ఓకేనా. కొన్ని జ్ఞాపకాలు, ఓకేనా, జ్ఞాపకాలు కూడా ఏం చేస్తాయి చెప్పండి, స్వకీయమైన దురాచేత ఈడవబడుతుంటాయి. ఓకేనా. జ్ఞాపకాలు అంటే మన యొక్క మునపటి పరిస్థితిని గురించి జ్ఞాపకాలు ఏం చేస్తాయి చెప్పండి, అవి కూడా ఏం చేస్తాయంట, స్వకీయమైన దురాచేత అవి లాగడానికి కారణం అవుతుంటాయి. జ్ఞాపకాలు అనగానే జ్ఞాపకాల్లో చాలా విషయాలు ఉంటాయి, అవునా. చేదు జ్ఞాపకాలు ఉంటాయి, అలాగే మంచి జ్ఞాపకాలు ఉంటాయి. మనుషులు ఏంటి చెప్పండి, చేదు జ్ఞాపకాలు ఉంటాయి, మంచి జ్ఞాపకాలు ఉంటాయి. మంచి జ్ఞాపకాలు ఏం చేస్తాయి చెప్పండి, మనిషిలో ఉండే మంచి జ్ఞాపకాలు ఏం చేస్తాయి, మన ఆరోగ్యానికి అవి కారణమవుతాయి. ఓకేనా. ఎప్పుడైతే మనసులో మంచి జ్ఞాపకాలు ఉంటాయో అవి ఏం చేస్తాయి చెప్పండి, మనల్ని ఆరోగ్యవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. ఎప్పుడైతే మన హృదయంలో చెడు జ్ఞాపకాలు, చెడు గాయాలు ఎప్పుడైతే మనం అట్లాగే హృదయాల్లో ఉంచుకుంటామో అవి ఏం చేస్తాయి చెప్పండి, మనకు ఏం చేస్తాయండి, ఏం చేస్తాయి, చాలా వరకు మనిషిలో మంచి జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయా, చెడు జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయా, చెడు ఎక్కువ ఉంటాయా, మంచి ఎక్కువ ఉంటాయా, ఏముంటాయి చెప్పండి. పలానా రోజు పలానా వాడు నన్ను ఏం చేస్తాడు చెప్పండి, ఒక మాట్లాడు, వాని ద్వారా మనం ఎంత మేలు పొందినా సరే, కానీ ఏం గుర్తుంటుంది చెప్పండి మనలో, అవునా. చేసిన మంచి అంతా గుర్తుంటుందా, లేకుంటే అతడు ఏదో చేసిన తప్పనేది మన హృదయంలో ఎక్కువగా గుర్తుంటుందా, ఏం గుర్తుంటుంది చెప్పండి ఎక్కువగా. ఒక వ్యక్తి ద్వారా మనం మేలు పొందిన మేలు ఎక్కువ గుర్తుంటుందా, లేకుంటే ఆ వ్యక్తి ద్వారా ఏదో గాయం పొందిన గాయం అనేది ఎక్కువగా గుర్తుంటుందా మనకు, ఏం గుర్తా చెప్పండి, గాయాలు గుర్తు, అవునా. ఆ గాయాలు అనేవి ఎక్కువ గుర్తుండి ఏం చేస్తాయి, ఎక్కువగా మనిషి ఏం చేస్తాడు, మంచి వైపు వెళ్ళకుండా ఏం చేస్తాడు, చెడు వైపు ఆకర్షితుడు ఏం చేస్తాడు, మనుషులు ఏం చేస్తాడు లోపల, అవునా కదా. ఆ లోపల అన్నీ కూడా ఆలోచించుకొని తన ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తుంటాడు. ఇంకేంటంటే అలవాట్లు, ఓకేనా. మనిషి యొక్క అలవాట్లు కూడా ఏం చేస్తాయి, తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడుతుంటాయి. చాలామందికి చాలా అలవాట్లు అనేవి, అలవాట్లు అంటే హాబీస్, ఓకేనా. అలవాట్లు అనేది ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు రెగ్యులర్గా రొటీన్గా లైఫ్గా అవి వాళ్ళకంటే అవి అంటే ఏంటి చెప్పండి, చాలా ఇష్టం, అవునా కదా. ఆ ఇష్టాల వైపు కూడా మనిషి ఏం చేస్తాడు, ఆ స్వకీయమైన దురాశలోనికి పేరుకోవడానికి వెళ్ళిపోతుంటారు. మీరు మామూలుగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒకవేళ చూస్తే ఏంటంటే చాలామందికి ఇష్టమైంది ఏంటి చెప్పండి, ఏం చేస్తారు, కొంతమందికి ఇష్టమైంది ఏంటంటే వాళ్ళ యొక్క జుట్టుని ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, చూసారు ఎప్పుడన్నా యూట్యూబ్లో కానీ ఎప్పుడన్నా ఫోన్ పట్టుకున్నప్పుడు మీకు తెలుస్తుంది, అవునా. ఫోన్లో వాళ్ళ జుట్టు స్టైల్ ఎలా ఉంటాయి చెప్పండి, ఎట్లుంటాయండి, చాలా కటింగ్స్ అని వచ్చాయి, అవునా కదా. పైనాపిల్ కటింగ్ అంటే పైనాపిల్ ఎలా ఉంటుందో అలా అవి నెత్తి మీద ఏముంటుంది చెప్పండి, పైనాపిల్ లాగానే ఉంటుంది కటింగ్, అవునా.
కొంతమందికి ఏం చేస్తారు చెప్పండి, కటింగ్స్ అనేవి జడలు వేసుకుంటారు. మగోళ్ళే కానీ ఏం చేస్తారు చెప్పండి, జడలు వేసుకుంటారు. అవునా? అవన్నీ ఎందుకంటే వాళ్ళకి ఏంటి చెప్పండి, అలవాటు, వాళ్ళకి ఇష్టమైనవి. అవునా? ఈ ఇష్టాల వైపు కూడా మనిషి ఏం చేస్తాడు చెప్పండి, దాని వైపు కూడా మనిషి ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. తన ఇష్టం ఏదైతే ఉందో దాని చేత ఏం చేస్తాడు మనిషి, పట్టబడుతుంటాడు. అవునా కదా? తనకి ఏదైతే ఇష్టమో దాని చేత పట్టబడుతుంటాడు. చాలా విషయాలు ఏంటంటే ఇంకా మీరు వెతుకుతున్నారు అనుకోండి వీళ్ళ గురించి. అంటే ఒక్కొక్కరికి హాబీస్ ఎలా ఉన్నాయంటే, చాలామందికి ఇష్టమైంది ఏంటి చెప్పండి, వంటి నుండి ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, టాటూస్ వేసుకుంటారు. అవునా కదా? అంటే వాళ్ళంతా తన చర్మం అంతా శరీరం అంతా కనబడకుండా ఏం చేస్తారు, టాటూస్ అనేది ఫుల్గా వేయించుకొని ఏం చేస్తారు, ఇది నాకు ఇష్టము. అవునా కదా? యూట్యూబ్లో ఒకటి వచ్చింది ఏంటంటే, ఒక వీడియో అనేది వచ్చింది వైరల్గా. ఒక వ్యక్తికంట చిరుతపులిలా బ్రతకడం అంటే ఇష్టం అంట. ఓకేనా? చిరుతపుల్లా బ్రతకడం ఇష్టం. అలా బ్రతకడం తనకి ఇష్టమైన దానికోసం ఏం చేశారంటే, ఒళ్ళంతా కూడా చిరుతపులు ఎలా ఉంటుందో అలాగే శరీరం అంతా కూడా టాటూస్ వేసుకొని ఆ యొక్క జంతువు ఎట్లయితే బోన్లో ఉంటుందో ఇతడు కూడా ఏం చేస్తున్నాడంటే ఆ బోన్లోనే జీవిస్తున్నాడు అనమాట. అది ఏదైతే తింటుందో దాని అలవాట్లు ఎలా అయితే ఉంటాయో ఆ రకంగానే చేయడానికి ఇష్టం. అంటే మనిషికి ఒక్కొక్కరికి ఏముంటుంది చెప్పండి, ఎవరి పిచ్చి వానికి ఆనందం. అవునా కదా? అంతేనా కదా? మీకు కూడా అంతేనా కదండి? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. అవతలను చూస్తే ఏంట్రా వీడు చేస్తుంది అనిపిస్తుంది, కానీ ఆ పిచ్చి పట్టినోనికి ఎలా ఉంటుంది చెప్పండి. అవునా కదా? వానికి అదే ఆనందం అనిపిస్తుంది, అదే ఎంజాయ్ అనిపిస్తుంది. అవునా కదా? అలవాట్లో కూడా మనిషి ఏం చేస్తాడు చెప్పండి, దురాశల వైపుకు ఈడ్చబడతాడు. ఓకేనా? ఆ హాబీస్ వల్ల కూడా మీరు ఎన్ని చెప్పినా సరే మనిషి యొక్క అలవాటు అనేది వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి, మీరు ఎన్ని చెప్పినా దాని గురించి పక్కన పెట్టేసి ఏం చేస్తాడు, వాళ్ళకి నచ్చిందే చేయడానికి ఇష్టపడతాడు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ప్రోద్బలాలు అంటే బలవంతం లాంటిదే కానీ బలవంతం కాదు. ఓకేనా? అవతలను ఏం చేయడం, కొద్దిగా వాళ్ళను ఎక్కువ చేయడం అన్నమాట. వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడం, చేయలేని వాటిని గురించి కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఏం కాదురా నువ్వు చేయగలుగుతావు, అవతల వ్యక్తిని చెట్టెంకించడం అంటారు కదా, అట్లాంటిది కూడా మనిషిని ఏం చేస్తాయి, తన దురాశలోనికి పడేస్తుంటాయి. అవునా? చాలా విషయాల్లో కూడా మనిషి ఏం చేస్తాడంటే ఎక్కువగా పొగడ్తలు, తెలుసు కదా, మనిషి పొగిడితే ఏం చేస్తాడు, ఏదైనా కూడా ఒకవేళ తన వల్ల కాకపోయినా కానీ ఏం చేస్తాడు చెప్పండి, ఆ పొగడ్తల ద్వారా చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఈ పొగడ్తల వల్ల పడిపోవడం కూడా ఏంటి చెప్పండి, పొగడ్తల వల్ల పడిపోవడం కూడా ఏంటి, స్వకీయమైన దురాశలోనికి వెళ్ళిపోవడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిన్ను పొగుడుతున్నాడో అది నువ్వు చేయలేని తెలిసినప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఒక వ్యక్తి నిన్ను పొగుడుతున్నాడు, నువ్వు చేయగలవు, నువ్వు అంతా ఇంత అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, మన వల్ల కానప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, తప్పుకోవాలి. కానీ ఏం చేస్తుంది చెప్పండి, మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి మనల్ని గణపరుస్తున్నాడో హెచ్చిస్తున్నాడో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి, అవునా సర్లే నేను ఏదైనా కూడా ఏం చేస్తాను, చేయగలుగుతాను, ఎంతైనా కూడా నేను ఏం చేస్తాను, చేయగలుగుతాను అనుకోని మనం ఏం చేస్తాం, ఆ ప్రోద్బలాలు ఏం చేస్తాం చెప్పండి, అందులో ఇరుక్కోవడానికి ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, సాధారణ ప్రయోగించి మన మీద తంత్రాలు అనమాట. ఇవన్నీ కూడా ప్రయోగించి ఏం చేస్తాడు, ఏదో ఒక దాంట్లో ఏం చేస్తాడు, మనల్ని ఇరికించేస్తాడు. ఓకేనా? ఒక్కో మనిషికి ఒక్కొక్కటి పెట్టేస్తాడు. ఇంకేంటంటే ప్రోత్సాహాలు. ఓకేనా? ప్రోత్సాహాలు, అవతలని ప్రోత్సహించడం ద్వారా కూడా ఏంటి చెప్పండి, ఏం చేస్తాడు, దుష్టుడు అవతలోని స్వకీయ దురాశలోనికి లాగడానికి ఇష్టపడుతుంటాడు. ఓకేనా? ఈ ప్రోత్సాహాలు అంటే ఏమవుతుంది చెప్పండి, చాలామంది ఏదన్నా గెలిచిన వారు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ప్రోత్సహిస్తుంటారు. ప్రతి వారికి కూడా ఏం కావాలి చెప్పండి, అవతల వ్యక్తి ముందుకెళ్ళాలంటే ఒక ఏదైనా రంగంలో కానీ లేకుంటే ఏదైనా పరిస్థితిలో కానీ ఒక విద్యలో కానీ ప్రతి దానిలో దేంట్లోనైనా ఒక వ్యక్తి ముందుకెళ్ళాలంటే అవతల వ్యక్తి ఏం చేయాలి, ఇంకో వ్యక్తి ఏం చేయాలి చెప్పండి, ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, వాళ్ళను అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో అవతల వ్యక్తి ఏం చేస్తాడు, నా వెనుక ఇంతమంది ఉన్నారులే పర్లేదు నేను నాకు సపోర్ట్ ఉందని ఏం చేస్తారు, అవతల వ్యక్తి చేయడానికి అలా సాహసం చేస్తున్నాడు. ఓకేనా? ఇవి కూడా ఏం చేస్తాయి, ఈ ప్రోత్సాహాలు కూడా ఒక్కోసారి ఏం చేస్తాయి చెప్పండి, మనిషిని ఏం చేస్తాయి, తన దురాశలోనికి ఆ మనిషి ఈడవబడ్డానికి ప్రయత్నం చేస్తుంటాయి. చాలామంది అంటే మనం చేయలేని దాన్ని కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు, ఒక చేయలేని పని కూడా అనేక మంది అంటే ఇంతకు నువ్వు చేసావులే పర్లేదు దానికంటే ఒక మెట్టు
అని ఎప్పుడైతే మనల్ని చేయలేని దాన్ని ప్రోత్సహించారు అనుకో, అవతల వ్యక్తి ఏం చేస్తాడు? ఆ ప్రోత్సాహాలకు ఏం చేస్తాడు చెప్పండి? మన మీద ప్రోత్సాహాలకు ఏం చేస్తాడు? అవతల వ్యక్తి పడిపోయి ఆ ప్రోత్సాహాల వల్ల ఏం చేస్తాడు? సాతాను చిక్కులో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇంకేంటంటే 9వదిగా నిర్ణయాలు. చాలామంది ఏం చేస్తారు చెప్పండి? కొన్ని నిర్ణయాలు అనేది మనం తీసుకుంటాం. స్వకీయమైన దురాశలు ఏంటంటే కొన్ని నిర్ణయాలు అనేది, కొన్ని కట్టుబాట్లు అనేది మనం ఏం చేస్తాము? పెట్టుకుంటాం. ఆ పెట్టుకున్న దాన్ని విఫలం చేయడం ఏంటి చెప్పండి? దుష్టుని యొక్క టార్గెట్. ఓకేనా? ఆ నిర్ణయాలను మనం ఏ అయితే నిర్ణయాలు పెట్టుకున్నామో ఆ నిర్ణయాలను ఏం చేస్తాడు? దుష్టుడు చిన్నగా దారి మరలిస్తాడు. అలా దారి మరలిచ్చి ఏం చేస్తాడు? మన నిర్ణయాలను దేవుని వైపు కాకుండా వానికి ఇష్టానుసారంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఓకేనా? చాలామంది ఏంటంటే డైటింగ్ చేస్తుంటారు. డైటింగ్ అనగానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నా కానీ ఏం చేస్తారు చెప్పండి? కొన్ని నిర్ణయాలు అనేది తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే, నేను సుఖంగా జీవించాలంటే కొన్ని నిర్ణయాలు అనేది తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దుష్టుని వల్ల పడిపోతాం అనమాట. ఓకేనా? ఈ నిర్ణయాలు ఎప్పుడు బ్రేక్ చేస్తామంటే అవతల ఏం చేస్తారంటే మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మొహమాటం అంటారు కదా, మొహమాటాలు. చాలా వరకు మన నిర్ణయాలు బ్రేక్ చేయడానికి గల కారణం ఏంటంటే మొహమాటం. ఓకేనా? ఈ మొహమాటం అనేది ఏం చేస్తుంది చెప్పండి? మనం తీసుకున్న నిర్ణయాలు అనేది ఏం చేస్తుంది? బ్రేక్ చేసేలాగా చేస్తారు. అవునా? చాలా విషయాల్లో, చాలా దాంట్లో మనం ఏం చేస్తాం చెప్పండి? అన్నిట్లో కంట్రోల్గా ఉండాలనుకుంటాం. అవునా? కంట్రోల్గా ఉండాలనుకున్న మనము ఎవరో ఒక వ్యక్తి, తెలిసిన వ్యక్తి కలని ఏం చేస్తుంది చెప్పండి? దాన్ని ఏం చేస్తుంది చెప్పండి? మీరు ఒక నిర్ణయం తీసుకున్నారండి ఈరోజు, ఏంటంటే బయట ఫుడ్ ఏది తినొద్దు అనుకున్నారు. ఓకేనా? బయట ఏది కూడా తినొద్దు అనుకున్నారు. మీ ఫ్రెండ్తో బయటికి వెళ్ళారు. ఓకేనా? బయటికి వెళ్ళగానే ఫ్రెండ్ ఏమన్నారంటే బిర్యానీ తిందామరా అన్నాడు. ఓకేనా? మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారు? నేను బయట ఫుడ్ ఏది కూడా తినొద్దు. ఓకేనా? మరలా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? నేను తీసుకోవాలి ఫుడ్ అనేది మీరు నిర్ణయం తీసుకున్నారు. ఓకేనా? ఆ నిర్ణయాన్ని ఎప్పుడైతే నీ ఫ్రెండ్ ఇప్పుడు బిర్యానీ తిందామని అంటే నువ్వేం చేస్తావు చెప్పండి? ఏం చేస్తారండి? ఇప్పుడు వాడు తిందామని అనుకో, మీరేం చేస్తారు? అరే నేను తినొద్దు అనుకున్నాను రా, కాబట్టి నేను ఏం చేయను, నువ్వు తింటే తినరా, నేను తిననంటారా? లేకుంటే సర్లేరా ఒక్కసారికి కదా అంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? ఒక్కసారికి తింటానంటారా? లేకుంటే పర్లేదులే నువ్వు తినేసేరా, నేను మానేద్దాం అనుకుంటానంట చెప్పండి? ఏం చేస్తారు? ఎందుకు తినేస్తారంటే దానికి గల కారణం అంటే ఏంటి చెప్పండి? మొహమాటం. ఓకేనా? వ్యక్తి మీద ఏది కూడా డైరెక్ట్గా చెప్పలేకపోవడం. ఒక వ్యక్తికి ఏంటి చెప్పండి? మన నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అవతల వ్యక్తికి ఏం చేయలేకపోవడం? ప్రజెంట్ చేయలేకపోవడం. అవునా కదా? నేను పలానా దాంట్లో ఉన్నాను, పలానా దాంట్లో ఉన్నప్పుడు నేను ఏం చేయొద్దు, వీటిని ఏం చేయదు చెప్పండి? తీసుకోదు. ఎప్పుడైతే ఆ మొహమాటం అనేది మనలో ఉంటుంది ఏం చేస్తాం? కొన్ని నిర్ణయాలు ఏం చేస్తాం? మనం దాటేసి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఓకేనా? 10వది ఏంటంటే బలవంతాలు. ఓకేనా? అవతలవారు బలవంతంగా మన మీద నెట్టేసినప్పుడు ఆ బలవంతాలు కూడా ఏం చేస్తాయి? దుష్టుని వల్ల మనము పడ్డానికి కారణమవుతాయి. ఓకేనా? అవతల వ్యక్తిని మరి నిజంగా మనం ఏ విషయాలన్నా బలవంతం చేయడానికి వద్దన్న విషయాల్లో మనం బలవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం చెప్పండి? చాలా విషయాలు ఏం చేస్తామంటే మనం ఒక వ్యక్తి ఏదైనా వద్దన్నాడు అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? బలవంతం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఓకేనా? మీరు ఎప్పుడన్నా ఫోన్ కొనడానికి ఫోన్ షాప్లోకి వెళ్ళారా ఎప్పుడన్నా? మొబైల్ షాప్లోకి. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఒక కంపెనీ ఫోన్ కొందామని ఫోన్లో ఆల్రెడీ చూసుకుంటారు, అన్నీ చూసుకొని ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏం చేస్తారు? షోరూమ్కి వెళ్తారు మీరు. ఓకేనా? షోరూమ్కి వెళ్ళగానే మీరు అడిగింది వదిలేసి ఏం చేస్తారు చెప్పండి? వాడు ఏం చేస్తాడు? అవునా కదా? వాడిని నచ్చింది ఏదైతే ఉందో ఆ బ్రాండ్ చూపించి ఏం చేస్తాడు? చూపిస్తాడు. లేదా నాకు అదే కావాలన్నా అనుకోండి, ఏం చేస్తాడు? మరలా సార్ దానికంటే ఇది రేటు తక్కువ. అవునా కదా? దీంట్లో ఫ్యూచర్లు ఎక్కువ ఉంటాయి, అంతేనా కదా? అన్నింటిని కూడా ఏం చేస్తాడు చెప్పండి? మనం ఒకటి తీసుకెళ్దామని వస్తే అవతలోడు ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఇంకో దాని వైపు ఏం చేస్తాడు? దారి మళ్ళిస్తాడు. అవునా కదా?
అట్లాంటి సందర్భాలు ఏంటి చెప్పండి? ఆ బలవంతాల వల్ల కూడా ఏం చేస్తాం మనం? దుష్టునికి లొంగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? లాస్ట్కి ఏంటంటే అధికారం. ఓకేనా? ఈ అధికారాల వల్ల కూడా ఏం చేస్తుంది చెప్పండి? మనిషి అధికారాల వల్ల కూడా ఏం చేస్తాడు? మనిషి తన స్వకీయ దురాశత ఈడవబడతాడు. ఓకేనా? అధికారులు అనగానే ఏంటంటే మీకు ఎప్పుడన్నా మీరు మ్యూజిక్ చైర్ ఆట ఆడారు? ఎప్పుడన్నా మ్యూజిక్ చైర్ పెద్దవాళ్ళు అంటే ఆడకుండొచ్చు, కానీ స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? మ్యూజికల్ చైర్ కదా. ఒక పాట అనేది అక్కడ ప్లే చేస్తారు. ఒక 10 మందా లేకుంటే 15 మందా స్కూల్ పిల్లలు ఉంటారు. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారంటే 15 మందికి కూడా ఏం చేస్తారు? 15 మందిలో 14 చైర్లు వేస్తారు. 14 చైర్ వేసి ఫస్ట్ ఏం చేస్తారు? ఒక పాట అనేది ప్లే చేస్తారు. ఓకేనా? పాట అనేది ప్లే చేయగానే 15 మందిలో ఒకటి ఏం చేయాలి? ఎలిమినేట్ అయిపోతారు. అవునా? ఒకటి ఎలిమినేట్ కాగానే మరలా ఏం చేస్తారు? 14 చైర్లను మళ్ళీ ఏం చేస్తారు? 12 చేస్తారు. ఓకేనా? ఏం చేస్తారు? అలా తగ్గించుకుంటూ వెళ్తే ఏం చేస్తారు చెప్పండి? అలా చైర్లని తగ్గించుకుంటూ వెళ్ళి మ్యూజిక్ ఆపుగానే ఏం చేయాలి? లాస్ట్కి ఏముంటుంది చెప్పండి? ఒకటే చైర్ ఉంటుంది. అక్కడ వ్యక్తులు ఎంతమంది ఉంటారు మరి? అవునా? 2 వ్యక్తులు ఉంటారు. 2 వ్యక్తులు ఉన్నప్పుడు ఇప్పుడు మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది అనుకోండి, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? చైర్ల మీద. ఓకేనా? ఇప్పుడు మ్యూజిక్ ఆపేస్తారు సడన్లో. ఓకేనా? ఇప్పుడు చైర్ మీద 2 సగం కూర్చున్నారు అనుకోండి, చైర్ సగం ఏం చేస్తాడు అవతలోడు? ఏం చేస్తారండి? పర్లేదులే 2 కూర్చుందామంటారా? లేకుంటే ఎవరిని బలం ఎక్కువ ఉంటే వాడు చూసుకుంటారా? ఏం చేస్తారండి? ఎవరు బలం ఎక్కువ ఉంటే అని మిగిలిన దోస్తే ఏం చేస్తారు? అవునా కదా? బలం ఎక్కువ ఎవరికి ఉంటే వాడు ఏం చేస్తాడు? ఆ చైర్ మీద కూర్చొని మిగిలిన ఏం చేస్తాడు? చిన్నగా. అవునా కదా? అంటే మనిషికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? అధికారం కావాలి. అవునా కదా? ఈ అధికార దాహంతో ఏం చేస్తాడు చెప్పండి? మనిషి ప్రతి దాంట్లో మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కువగా మనిషిలో కనబడేది ఏంటి చెప్పండి? అధికారం. అవునా? చూడడానికి బయటికి మామూలునే కనబడతాడు, కానీ మనిషికి ఏం కావాలి చెప్పండి? ఎక్కువ టార్గెట్ ఏముంటుంది మనిషికి? అధికారం. అవునా కదా? ఒక ఆట విషయంలోకి వస్తే మామూలుగా ఒక చిన్న విషయంలోనే మనిషి ఏం చేస్తాడు? తన యొక్క బలాన్ని చూపించడానికి ఇష్టపడతాడు. అవునా కదా? తన బలాన్ని ఎలాగైనా నేను నెగ్గాలి, నేను గెలవాలి, తన పంతాన్ని చూపించడానికి మనిషి ఇష్టపడుతుంటాడు. అట్లాంటి దానిలో ఒకవేళ మన మీదకి ఇలాంటి ప్రెజర్స్ అని వచ్చినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? అవతల వ్యక్తిని ఏం చేస్తారండి? అవతల వ్యక్తిని మనం మోసం చేయడానికి ఇష్టపడతాం, వాళ్ళతో నిజాయితీగా నడవడానికి ఇష్టపడతాం. మనం ఏం చేస్తాం చెప్పండి? అవతల వ్యక్తితో మనము నిజాయితీగా నడుస్తామా, లేకుంటే మోసం చేస్తూ అవసరాలకు తగ్గట్టుగా నడుస్తామని చెప్పండి? ఏం చేస్తారండి? ఇప్పుడు ఇన్ని విషయాలు 11 విషయాలు ఉన్నాం ఇక్కడ. 11 విషయాల్లో ఒక వ్యక్తితో మనం మోసం చేయకుండా నడుస్తామా, లేకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటూ నడుస్తామా? పర్లేదులే, నేను నిజంగానే ఉన్నానులే, నేను కరెక్ట్గానే ఉన్నానులే అనుకుంటామని చెప్పండి? లాస్ట్ ఏంటి చెప్పండి? మనిషికి ఏం కావాలి చెప్పండి? అధికారం. అధికారం అంటే పెత్తనం చెలాయించిన తత్వం ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో అవతల వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? పర్లేదు బాగానే ఉంటాడు, కానీ ఏంటి చెప్పండి? మనసులో ఏముంటుంది? బయట ఉన్నంత రిలేషన్షిప్ అనేది లోపల ఉంటుందా? బయట ఉన్నంత స్మూత్నెస్ అంటే చాలా బాగా మాట్లాడే తత్వం అనేది లోపల నిజంగా ఆ వ్యక్తి గురించి అట్లానే మాట్లాడతారా? మాట్లాడరండి? బయట నవ్వుకుంటూ పలకరించే వ్యక్తి పలకరిస్తారు కదా నవ్వుకుంటా, లోపల కూడా నిజంగా ఆ లోపల నుంచి వస్తుందా నవ్వు, లేకపోతే బయట నుంచి వస్తుందా నవ్వు అనేది అవతల వ్యక్తి మనం పలకరించేటప్పుడు? అవునా కదా? ప్రతి వాడు కూడా ఏం చేస్తాడంట? తన స్వకీయమైన దురాశ తీయబడతాడు. ఓకేనా? ప్రతి వాడు కూడా అంటే వాళ్ళ దురాశలు నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఒక ముసుగు అనేది వేసుకొని ఏం చేస్తాడు చెప్పండి? బయట నటించడానికి ఇష్టపడుతున్నాడు మనిషి. అవునా కదా? బయట వారితో నటించడానికి ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? చిన్న చిన్నగా దుష్టునికి దగ్గరగా చేస్తుంటాయి మనల్ని. మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏంటంటే పెద్ద తప్పుగా అనిపించవు అన్నీ కూడా. అవునా? ఎందుకంటే ఇవన్నీ కూడా
సహజమైన కోరికలాగా అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే సహజమైన కోరికలు దాని యొక్క స్థాయి పరిమితి ఎప్పుడైతే దాటుతుందో ఏమవుతుంది చెప్పండి? దాని స్థాయి అనేది ఎప్పుడైతే పెరిగిపోతుంటుందో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? మనం దేవునికి పని చేయకుండా, దేవుని వైపు మనం ఉండకుండా ఎవరి వైపు వెళ్తాం చెప్పండి? దుష్టునికి దగ్గరగా ఉంటాం. మన యొక్క తలంపులు ఎప్పుడైతే దేవునికి కాకుండా, మంచి ఆలోచనలకు కాకుండా, ఎప్పుడైతే చెడుక ఆలోచనలు ఎక్కువగా ఇస్తాయో అప్పుడు ఏం చేస్తాం? మనం దుష్టునికి దగ్గరగా నడుస్తున్నాం, దేవునికి దగ్గరగా కాదు. ఓకేనా? ఇవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? మనలో ఏం చేస్తాయి? మన యొక్క స్వకీయమైన దురాశలు ఉన్నాయా లేవా అని అన్నిటిని కూడా తెలియజేస్తాయి. ఓకేనా? ఇక్కడ ఎన్ని విషయాలు? 11 విషయాలు ఉన్నాయి. ఓకేనా? ఈ 11 విషయాల్లో ఎవరిలో కూడా ఏ విషయాలు లేవా? ఒక్కటి కూడా నాలో లేదు. ఆ కోరికలు కానీ, ఆనందాలు కానీ, సుఖాలు కానీ, ఆశలు కానీ, ఆశయాలు, జ్ఞాపకాలు, ఇంకేంటి చెప్పండి? అలవాట్లు, ప్రోద్బలాలు, ప్రోత్సాహాలు, నిర్ణయాలు, బలవంతాలు, ఇంకేంటి చెప్పండి? అధికారం. ఇవన్నీ కూడా నాలో ఏవి కూడా లేవు. నేను అన్నీ కూడా ఒకవేళ ఉన్నా కానీ ఏం చేస్తాను చెప్పండి? అవి స్వకీయ దురాశ కాదు. ఓకేనా? దేవునికి ఏదైతే ఇష్టం ఉందో దాని వైపు నేను నడిపించగలుగుతానని చెప్పగలుగుతాను చెప్పండి? ఏంటి చెప్పండి? చెప్పగలుగుతాం నిజంగా? ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఏంటి చెప్పండి? ఇవి నేను మంచి కొరకే వీటిని వినియోగిస్తాను, చెడు కొరకు ఎప్పుడు కూడా దీన్ని వినియోగించను. లేకుంటే చెడు కొరకు ఎక్కువ వీటిని వినియోగించడానికి ఇష్టపడుతుంటాం మనం. ఏంటి చెప్పండి? చెడు కొరకు ఎక్కువగా వినియోగిస్తామా లేకుంటే మంచి కొరకు ఎక్కువగా వినియోగిస్తాం? ఇవన్నిటిని కూడా మనం, ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? మన లోపల ఉండే స్వకీయమైన దురాశలు. ఈ స్వకీయమైన దురాశ ఏం చేస్తుందంటే బయటి మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? బయటవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు, అది ఏం చేయాలి చెప్పండి? ఆలోచించనీయడు. ఓకేనా? మన యొక్క ఆనందాన్ని, మన యొక్క సుఖాలని మనిషి ఎత్తుకోవడానికి ఏం చేస్తాడు? అన్నిట్లో కూడా తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటాడు. ఓకేనా? వీటిలో ప్రతి వారు కూడా ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? యాకోబు 14 ఒకసారి చూడండి. యాకోబు 1:14 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ విడవబడి మరలు కొల్పబడిన వాడై ఏం చేస్తారంట? ప్రతి వాడు ఏం చేస్తాడు చెప్పండి? తన స్వకీయమైన దురాశతో ఏం చేస్తాడు? ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడిన. ఏం చేస్తారంట? ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ప్రతి వానికి కూడా ఏముంటుంది చెప్పండి? స్వకీయమైన దురాశ ఉంటుంది. ఆ దురాశతో ఏం చేస్తారంట? ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు? ఈడవబడతాడు. ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు? ఈ యొక్క దురాశలతో ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? కంపల్సరీగా ఆడు ఈడవబడుతూ ఉంటాడు. మనము ఈ ఈడవబడడానికి ఏంటి చెప్పండి? వయసుతో అనేది సంబంధం ఉండదు. ఓకేనా? ఈ స్వకీయ దురాశత ఈడవబడడానికి ఏంటి చెప్పండి? ఈ వయసులో ఉన్నోనికి స్వకీయ దురాశ అనేది ఉండదు. ఓకేనా? ఈ వయసులో ఉన్నోనికి ఈ దురాశల చేత వాడు ఈడవబడడానికి అవకాశం లేదు అనడానికి ఏది కూడా లేదు. అవునా కదా? ఎక్కడ చూసినా కానీ ఏం చేస్తాడు మనిషి? ఏదో ఒక దురాశ ఏం చేస్తాడు చెప్పండి? అవునా కదా? మంచి ఆశనా లేకపోతే దురాశనా? ఏంటంట యాకోబు గారు ఏం చెప్తున్నారు చెప్పండి? ఈ మంచి ఆశనా దురాశనా? ఏంటంట మనిషిలో ఏంటి చెప్పండి? దురాశలు. అంటే మంచి ఆలోచనలు కావు ఇవన్నీ వచ్చాయి. దేని కొరకు చెప్పండి? దేని కొరకు? దురాశలు. దురాశలు అంటే మనిషిలో ఉండే మంచి లక్షణాలు కావు ఇవన్నీ కూడా. దేనికి ఉపయోగపడుతున్నాయి? దేనికి ఉపయోగపడుతున్నాయి చెప్పండి? చెడుకి ఎక్కువ. అంటే మనిషి లోపల నుండి వచ్చే లక్షణాలన్నీ కూడా ఈ ఆశలు కానీ, కోరికలు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? మనిషి యొక్క దురాశను పెంపొందించుకోవడానికి ఇష్టపడుతున్నాయి. మనిషిలో దురాశను పెంచడానికి అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మనిషి యొక్క దురాశను, మనిషి యొక్క తత్వం అనేది అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఎప్పుడైతే అంత్యదినాలు వచ్చాయి, తిమోతి గారు చెప్తే ఏంటంటే అనేకుల ప్రేమ ఏమవుతుందంట? ఏమవుతుంది చెప్పండి? చల్లారిపోతుంది. అవునా కదా? అనేకుల ప్రేమ అనేది ఏమవుతుంది చెప్పండి? చల్లారిపోతుంది. నిజంగా మునపటి రోజుల్లో ఉన్న ప్రేమాప్యతలు ఉన్నాయా చెప్పండి? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా అండి? మనిషి ఏం చేస్తున్నాడు మరి? స్వకీయమైన దురాశ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈడవబడుతున్నాడు. ఒకప్పుడు
ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి చెప్పండి? ప్రేమ, ఆప్యాయత, అంతే అనురాగం ఉండేది. కానీ ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్తున్నాడంటే ఏంటి చెప్పండి? ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయిందండి? అవసరాలు. అవునా కదా? లేకుంటే వాళ్ళ ఏదైనా లాభాలు ఉంటేనే ఏం చేస్తున్నాడు మనిషి? అవతలి మనిషిని ఆశ్రయిస్తున్నాడు. లేకుంటే ఏం చేస్తున్నాడు? అవతలి వ్యక్తితో నాకు సంబంధం లేదు. అవునా కదా? అవతలి వ్యక్తితో నాకు అవసరం లేదు, పరిచయం అవసరం లేదు. అవునా కదా? నిజంగా మనం స్వకీయ దురాశలతో విడవబడుతున్నాం లేదా అని తెలవడానికి మీ ఫోన్ ఉందా? అవునా లేదా? ఫోన్ ఉంది కదా? ఫోన్లో మీకు ఎంతమంది నెంబర్లు ఫీడ్ అయి ఉన్నాయి చెప్పండి? మీ ఫోన్లో ఎంతమంది నెంబర్లు ఫీడ్ చేసుకుని ఉన్నారు? ఒకవేళ పెళ్ళైంది అనుకోండి, భర్త తరపు నుంచి, భార్య తరపు నుంచి, ఓకేనా? మీకు తెలిసిన వరకు మ్యాక్సిమం చుట్టాలు ఉంటారు, తెలిసిన వాళ్ళే. వాళ్ళ నెంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి చెప్పండి? తెలిసిన వాళ్ళు అందరి ఉన్నాయా నెంబర్స్? అందరివి, మీ సైడ్ నుంచి అందరివి. నెక్స్ట్ వాళ్ళ సైడ్ నుంచి అందరివి. కొద్దిగా పరిచయం అవుతారు కదా, ఆ పరిచయం అయిన వాళ్ళ నెంబర్స్ అని ఉన్నాయా చెప్పండి? ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయనుకోండి, ఏం చేస్తున్నావు? ఉంటాయి, రైట్. వాళ్ళతో పలకరించడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తామని చెప్పండి? రెగ్యులర్గా కొంతమందిని ఏం చేస్తాం మనం? రెగ్యులర్గా కొంతమందితో మాట్లాడుతుంటాం, అవునా? థిక్ రిలేషన్ అంటే దగ్గర వాళ్ళతోని, చాలా దగ్గర వాళ్ళతోని. కొంతమంది దగ్గర వాళ్ళైనా సరే ఏం చేయం మనం? ఏం చేయం చెప్పండి? మాట్లాడం, అవునా? ఇవి ఎందుకు వస్తాయి ఇవన్నీ కూడా అంటే ఎందుకు చెప్పండి? మనిషి లోపల ఏంటి చెప్పండి? స్వకీయమైన దురాశ. ఎప్పుడైతే ఈ స్వకీయమైన దురాశ పెరుగుతుందో మనిషి ఏం చేస్తారు చెప్పండి? మనిషి అవసరానికే వాడుకోవడానికి, అవసరానికే వారితో మాట్లాడడానికి, అవసరాలతో వాళ్ళ కలవడానికి ఏం చేస్తాడు మనిషి? ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తుంటాడు. అవసరానికి తగ్గట్టే వాళ్ళతో నడుచుకోవడానికి ఏం చేస్తాడు మనిషి? ముందుకెళ్తూ ఉంటాడు. అవునా కదా? అట్లనే చేస్తారా? లేకుంటే క్రైస్తవులుగా మనలో ఏదైనా మార్పు ఉందా చెప్పండి? క్రైస్తవులము, మాకు వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, నిజంగా మేము అందరితోని ప్రేమతో ఉంటామండి, అట్లాంటిది ఏం లేదండి అంటామా? లేకుంటే కొద్దిగా ఏదైనా డిఫరెన్స్ అనేది మనం చూపించగలుగుతాము క్రీస్తులో ఉన్న తర్వాత కూడా? ఏం చేస్తుంది చెప్పండి? కొద్దిగా డిఫరెన్స్ అనేది మనలో కూడా ఏమవుతుంది చెప్పండి? చేంజ్ అనేది అవుతుంది. అంటే మనకు తెలిసిన వాళ్ళని మనం ఏం చేస్తాము? మనకు ఎవరైతే కావాలనుకుంటామో, మనకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళని ఏం చేస్తాం మనం? వాళ్ళతో ఎక్కువగా తిగ్గుండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరైతే నచ్చరో వాళ్ళు సొంతోలైనా సరే మనం ఏం చేస్తాము? ఏం చేస్తామండి? వాళ్ళతో ఉండడానికి ఇష్టపడం, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడం, ఏ విధమైన కార్యక్రమాల్లో కూడా వాళ్ళతో పాల్గొనడానికి ఏం చేయం మనం? అవునా కదా? ఇష్టపడం. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? స్వకీయమైన దురాశ చేత మనిషి ఈడవబడతాడు. ఎప్పుడైతే ఆ మనిషి స్వకీయమైన దురాశ చేత ఈడవబడతాడో మనిషికి కావాల్సింది ఏంటంటే వాడు కోరుకున్న అన్నీ కూడా ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేయాలి చెప్పండి? అవన్నీ కూడా దొరకాలి. అవన్నీ దొరికితేనే ఏం చేస్తాడు? ఆ మనిషి అక్కడికి వెళ్ళి ఉండగలుగుతాడు. ఒకవేళ దొరకలేదు దానికి ఏం చేస్తాడు? సొంతోలైనా సరే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడండి? వెళ్ళాడు. అవునా కదా? సొంతోలైనా సరే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో సొంతోల దగ్గరికి వెళ్ళినా మనకి ఇవి దొరకలేవు అనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం, వాళ్ళతో దూరంగా ఉండడానికి ఇష్టపడతామా? ఏం చేస్తామండి? సొంతోళ్ళ దగ్గర కూడా మనకు నచ్చినవి దొరకలేదు అనుకోండి, మనకు కావాల్సినట్టుగా వాళ్ళు ఉండలేదు అనుకోండి, ఏం చేస్తాం మనం? సొంతోళ్ళ దగ్గరికి వెళ్తామా వెళ్ళమా? వెళ్తారా వెళ్ళరండి? మనకు నచ్చినట్టుగా ఉండకుంటే సొంతోళ్ళ దగ్గరికైనా, ఇప్పుడు చెప్పాను కదా కోరికలు ఇవన్నీ ఉన్నాయి కదా, దానిలో మన నచ్చినట్టుగా ఒక వ్యక్తి ఉండలేదు అనుకోండి, ఏం చేస్తాం మనం? వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతామా? ఇష్టపడతారా ఇష్టపడరా? సరే మీకు అర్థమయ్యేటట్టు కొద్దిగా చెప్తాను. కొద్దిగా వివరణ ఏంటంటే, మనం బంధువుల ఇంటికి వెళ్ళామనుకోండి, ఓకేనా? బంధువుల ఇంటికి వెళ్ళగానే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? చాలా రోజుల తర్వాత చూడగానే ఏం చేస్తారు చెప్పండి? ఆప్యాయతతో పిలిచి పలకరించి ఏం చేస్తారు? మాట్లాడి చాలా దగ్గరగా మాట్లాడుతుంటారు. కొంతమంది దగ్గరికి వెళ్ళామనుకోండి, మీరు ఎన్ని రోజుల తర్వాత వెళ్ళినా కానీ ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు, రాకుంటేనే బాగుండి అనిపిస్తుంది, అవునా కదా? వాళ్ళ ఫేస్లో మనకి ఏం చేస్తుంది చెప్పండి? తెలుస్తా లేదా? వాళ్ళ యొక్క ఫేస్లో వాళ్ళు చేసే క్రియలను బట్టి మనకి ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గరికి రావడం మనం ఇష్టమా లేకుంటే ఇష్టం లేదా అనేది ఏం చేస్తుంది? మనకు
తెలుస్తుంది, అవునా కదా? అట్లాంటప్పుడు మన సొంతోళ్ళైనా సరే వాళ్ళు ఒకవేళ మన మీద సనుక్కుంటూ గునుక్కుంటున్నారు అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? ఏం చేస్తారండి? సొంతోళ్ళైనా సరే మన మీద ఇబ్బంది పడుకుంటూ వ్యసన పడుకుంటున్నారు అనుకోండి, మీకు వాక్యం బాగా తెలుసు, అయినా కానీ ఏం చేయాలి? మనం సర్దుకోవాలి, ప్రేమగా ఉండాలి అనుకుంటామా? మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనుకుంటామా? ఏం చేస్తారు చెప్పండి? చాలా వరకు ఏం చేస్తుంది చెప్పండి? ఆ యొక్క పాత జ్ఞాపకాల్లో ఉంటూ చాలా వరకు మనం ఏం చేస్తాము? విడిపోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాం, అవతల వారితో కలవకుండా ఉండడానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటాం, అవునా కదా? చాలా చాలా సందర్భాల్లో అంటే చాలా సంబంధాలు కానీ లేకుంటే ఇంకేంటంటే తెలిసిన వాళ్ళే చాలామంది మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి? చుట్టాలు అవుతారు చాలామంది, కానీ ఏంటి చెప్పండి? చాలా వరకు ఒకరికొకరు కూడా ఏంటి చెప్పండి? తెలియదు, అవునా కదా? చాలామంది చుట్టాలు ఉంటారు, కానీ ఏంటి చెప్పండి? వాళ్ళందరూ ఎవరో మనకు తెలియదు, రిలేషన్ ఏమవుతారో కూడా తెలియదు, అవునా కదా? అట్లాంటి దానికి గల కారణం ఏంటి? ఎక్కువగా మనము వాళ్ళ గురించి మాట్లాడకపోవడము, పట్టించుకోపోవడం. క్రైస్తవులుగా మనం ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన వ్యక్తి గురించి ఏం చేయాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన వ్యక్తి గురించే దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే మీరు ఆత్మతో నింపబడ్డారు అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ కూడా ఏంటి చెప్పండి? క్రీస్తుకు సంబంధులు, ఓకేనా? క్రీస్తు సంబంధులు ఉన్నవారినే ఇంత ఐక్యంగా ఉండమంటే మరి రక్త సంబంధం ఏమంటాడు చెప్పండి దేవుడు? ఓకేనా? ఒకే రక్తం కాదు, ఓకేనా? క్రీస్తులో కడగబడిన మనము ఒకే రక్తం కాదు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళమంతా ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? సొంత వాళ్ళన ఒక కుటుంబంలో కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఒకే కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒకే కుటుంబంలో ఉన్న ఒకే రక్తానికి సంబంధించిన వాళ్ళని ఎక్కువ ఏం చేస్తారు చెప్పండి? దూరం పెంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు, వాళ్ళతో కలవడానికి ఎక్కువగా ఇష్టపడరు. దానికి గల కారణాలు ఏంటంటే మనలో స్వకీయ దురాశలు పెరిగి కూడా మన కోరికలు, అలా ఇంకేంటి ఆనందాలు, సుఖాలు, మన ఆశలు, ఆశయాలు, వీటన్నిటికి కూడా ఎవరైతే అడ్డుపడుతుంటారో వారందరినీ కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో కలవడం కానీ ఇవన్నీ కూడా ఏం చేయం, మనము చెయ్యం వాళ్ళు, అవునా కదా? వాళ్ళందరినీ కూడా మనము అవాయిడ్ చేస్తుంటాం, అవునా కదా? ప్రతి వాడు కూడా ఏం చేస్తారంట? దీంట్లో ఉన్నోడా లేనోడా పేదోడా అని ఏమి ఉండదు, అవునా కదా? ప్రతి ఓడు కూడా ఏం చేస్తారు చెప్పండి? తన స్వకీయ దురాశ చేత ఈడవబడుతుంటాడు. ప్రతి మనిషిని కూడా ఏం చేస్తాడు? అవతల వ్యక్తిని ఏం చేస్తుంటాడు? ప్రతి మనిషిని కూడా ద్వేషించడానికి, లేకుంటే అవతలి వ్యక్తి ద్వారా ఒత్తిడి తీసుకోవడానికి ఇష్టపడుతుంటాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఏంటి చెప్పండి? ఈ స్వకీయమైన దురాశ చేత మనిషి ఏం చేస్తాడు? ఈడవబడుతుంటాడు. 11 విషయాలు అనేది మనము మాట్లాడుకున్నాం, ఇంకా కొన్ని విషయాలు అనేది ఉన్నాయి, ఓకేనా? ఆ విషయాలు అనేది మిగిలిన ఆదివారంలో మనం దాని గురించి మాట్లాడుకున్నాం. తల వంచులు చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం అండి. పరిశుద్ధుడ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి నాయన మా హృదయాలు కఠినపరుచుకోకుండా నాయన, ఏ విషయాలు అయితే మేము స్వకీయ దురాశ చేత ఈడవబడుతున్నాం నాయన, అట్టి స్వకీయ దురాశలు నాయన మేము తెలుసుకుని నాయన వాటిని మా జీవితంలో జరిగించకుండా నాయన నీ కొరకు మంచి వాటిగా దాన్ని మలుచుకొనగలుగుటకు నాయన నీ వాక్యం ద్వారా ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని అనుగ్రహించిన నాయన. జరగనున్న బలలోను పాఠ్యంతలను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ఉంది.